మలుపు తిరిగింది. తాజాగా ఎఫ్ఐఆర్లో ప్రభాకర్ రావు, రాధాకిషన్ పేర్లను పోలీసులు చేర్చారు. ప్రభాకర్ రావు, రాధాకిషన్ చెప్తేనే ఫోన్లు ట్యాప్ చేశానని ప్రణీత్ రావు చెప్పడంతో కేసు విచారణ మలుపు తిరిగింది. మొదటి నుంచి A1గా ఉన్న ప్రణీత్ రావు ప్రస్తుతం A2గా మారిపోయాడు. ఈ కేసులో A1 ప్రభాకర్ రావు, A2 ప్రణీత్ రావు, A3 కిషన్ రావు, A4 భుజంగరావు, A5 తిరుపతిను చేర్చారు. ఎప్పటికప్పుడు ప్రభాకర్ రావుకు సమాచారాన్ని ప్రణీత్ అందజేశారు. ఇప్పటికే ప్రభాకర్ రావు, రాధాకిషన్ పై లుకౌట్ నోటీసును పోలీసులు జారీ చేశారు. ప్రణీత్ రావుపై కేసు నమోదు కావడానికి ముందే ప్రభాకర్ రావు, కిషన్ రావు అమెరికాకు వెళ్లారు. రైట్, ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే కీలక మలుపులు తిరుగుతోంది. తాజాగా ఎఫ్ఐఆర్లో ప్రభాకర్ రావు, రాధాకిషన్ పేర్లను పోలీసులు చేర్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం మరో మలుపు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? జ్యోతి, ఏదైతే గత వారం రోజుల నుంచి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పోలీసు వాళ్ళు మొత్తం కూపి లాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు గతంలో ఏదైతే తిరుపతిరావు కావచ్చు, ప్రభాకర్ రావు కావచ్చు, వీళ్ళని అదుపులోకి తీసుకొని మేజిస్ట్రేట్ ముందల పరిచినప్పుడు కూడా ఇందులో సంబంధించి భుజంగరావుతో సహా ఎవరెవరు కీలకంగా దీనికి వ్యవహరించారు దానిపైన పోలీసు వాళ్ళు ఇప్పటికే క్షీణంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. నిన్న ఇద్దరిని భుజంగరావు, తిరుపతిరావుని కోర్టులో హాజరుపరచడం, దాని అనంతరం వీళ్ళు ముగ్గురు విదేశాలకు వెళ్ళినట్టు ప్రభాకర్ రావు కావచ్చు, రాధాకిషన్ కావచ్చు, ఒక ఛానల్ ఎండి కూడా వీళ్ళు విదేశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరు చేశారు, ఏ రాజకీయ నాయకులు చేసే దానిపైన కూడా కోణం పైన కూడా వీళ్ళు నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఈ రోజు మాత్రం రాధాకిషన్ కావచ్చు, ఇది ఏదైతే మన ఎస్ఓటీకి సంబంధించి పోలీస్ డీజీపీగా ఆయన వ్యవహరించారు గతంలో, దానికి సంబంధించి కూడా వీళ్ళు కూపి లాగినట్టు కూడా తెలుస్తుంది. మరికొద్ది సేపటి వాళ్ళు అరెస్ట్ చేస్తున్నందుకు కూడా పోలీసు వాళ్ళు అన్ని ఆధారాలు సేకరించినట్టు తెలుస్తుంది. ఏదైతే భుజంగరావు గతంలో కూడా నల్గొండ ఎస్పీగా ఆయన పనిచేయడం ఉంది, దాని తర్వాత మాదాపూర్ డీజీపీగా పనిచేశారు, దాని తర్వాత ఏదైతే కేటీఆర్ అనుచరుడుగా కావచ్చు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన కీలకంగా పాత్ర పోషించినట్టు కూడా తెలుస్తుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ గోపి.